ఇక జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్లో కరోనా వ్యాక్సినేషన్ను శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. 45 ఏళ్లు దాటిన వారు టీకాలు వేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దీదీప్య, విజయ్ ముదిరాజ్, డాక్టర్ కౌశిక్, డాక్టర్ చందన, వసంతకుమారి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవ జూబ్లీహిల్స్ శాసనసభ్యులు శ్రీ మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో వెంగళరావు నగర్ డివిజన్లో సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే వెంగళరావు నగర్ డివిజన్ వాసులకు మెయిన్గా జవహర్ నగర్, రెహమత్ నగర్, యాదగిరి నగర్, అలాగే సిద్ధార్థ నగర్, మధురా నగర్, కళ్యాణ్ నగర్ వాసులకు అందుబాటులో ఉండటానికి ముఖ్యంగా 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కోవిషీల్డ్ వ్యాక్సిన్ చేయడానికి ఈ అవకాశం కల్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ దూరాన్ని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు పెట్టుకుంటూ జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఈరోజు సుమారు ఒక 200 మందికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఇది ఒక 1 వీక్ వరకు కంటిన్యూ చేస్తాము. అలాగే మధురా నగర్, దీని తర్వాత మధురా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమ్యూనిటీ హాల్లో, అలాగే వెంగళరావు నగర్ వాళ్ళకి వెంగళరావు నగర్ కమ్యూనిటీ హాల్లో, కళ్యాణ్ నగర్ వాళ్ళకి వాళ్ళ ఏరియాలో పెట్టడానికి మేము చూస్తున్నాము. ఎందుకంటే స్టాక్ వచ్చిన దాన్ని బట్టి మేము ఒక్కొక్క ఏరియాలో పెట్టాలని, వెంగళరావు నగర్ డివిజన్లో పెట్టాలని మేము, ఎందుకంటే ప్రజలు అందుబాటులో ప్రతి ఊరు వస్తున్నారు. మేము అందరికీ సమాచారం ఇస్తున్నాము.